హలో. సో ఇది నా పీసీఓడి స్టోరీ. 2014లో యాక్చువల్గా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. సో దాని తర్వాత వెయిట్ 56 kgs ఉన్నాను. 2013లో నాకు మ్యారేజ్ అయింది. సో 2014 ఫిబ్రవరిలో పాజిటివ్ వచ్చింది. బట్ చేయించుకుంటే స్కానింగ్ చేయిస్తే హార్ట్ బీట్ లేదు అని చెప్పారు. ఆఫ్టర్ 1 వీకే నాకు బ్లీడింగ్ అయిపోయింది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ పోయిందనమాట. అంటే నాకు అసలు తెలీదు అది ప్రెగ్నెన్సీ అని కూడా నాకు తెలీదు. చాలా వీక్ అయ్యాను, కానీ అది ప్రెగ్నెన్సీ కాదో కూడా నేను డిటెక్ట్ చేయలేకపోయాను. సో అంటే నాకు పీసీఓడి ఉంది జనరల్గానే. సో నేను నా మీదే బ్లేమ్ వేసుకున్నాను, మేబీ నాకు అందుకే పీరియడ్స్ రాలేదేమో అని. బట్ నాకు ప్రెగ్నెన్సీ రావడం వల్ల పీరియడ్స్ రాలేదు, అది కూడా నేను గమనించుకోలేకపోయాను. సో అందుకే మీ బాడీ పైన మీకు నమ్మకం ఉంచాలి. అలా 2014లో జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యాక నాకు థైరాయిడ్ వచ్చింది, అది నేను గమనించుకోలేదు. చాలా వెయిట్ అయిపోయాను. సో చూసుకుంటే చూడండి, TSH 42 ఉంది. 2 నవంబర్ 2014లో వెళ్తే TSH 42 ఉంటే వెంటనే థైరోనామ్ ఇచ్చింది ఆ మేడం. థైరోనామ్ ఇస్తే ఇంకా నేను థైరోనామ్ వేసుకున్నాను. తర్వాత మేడం దగ్గర రెగ్యులర్గా వెళ్ళాక డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడానికి. అండ్ మధ్యలోనే ఒక ఆయుర్వేదం డాక్టర్ని కూడా కలిస్తే తను చూడండి డైట్ ఇచ్చింది. మైదా పిండి తినొద్దు, డిఫరెంట్ ఐటమ్స్ తినొద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ డోంట్. అలా అయిపోయిన తర్వాత ఈ ఆర్కే మట్లోనే అని టెస్ట్ చేశారు నాకు. కొలెస్ట్రాల్, TSH, FSH అవన్నీ చేశారు. అవన్నీ వితిన్ నార్మల్లోనే ఉంది, షుగర్ టెస్ట్ అవన్నీ. అదే ఎందువల్ల మళ్ళీ అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాను, అవ్వట్లేదు పని అని. 2015లో నేనే పెల్విస్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నాను. పీసీఓడి క్లియర్గా ఉంది 2015లో సెల్ఫ్ ఎగ్జామినేషన్. 2015లోనే మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తను కూడా ఏదో రాశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే మా మదర్ ఇన్సిస్ట్ చేశారు వెళ్ళమని. దాని తర్వాత నేనే సెల్ఫ్ స్కానింగ్ మళ్ళీ 2015లో. ఇక్కడ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ జనని ఫర్టిలిటీ సెంటర్ అని, ఇది నేను హాస్పిటల్ నేమ్స్ అంటే ఏదో రివ్యూస్ ఇవ్వడం అని కాదు, నేను పడిన పాటలు మీకు చెప్తున్నాను అంతే. 2015లో వెళ్ళాను. ఈ మేడం ఏంటంటే పాజిటివ్ అన్ని హిస్టరీ రాసుకున్నారు, ఫ్యామిలీ హిస్టరీ అంతా. బట్ తను వెంటనే తనే స్కానింగ్ చేస్తుంది అనమాట, అక్కడిక్కడ తిప్పకుండా. అక్కడ కూడా నాకు చూడండి లెఫ్ట్ ఓవరీ ఎంత ఉంది, స్మాల్ ఫాలికల్స్ బైలేటరీ PCO అని వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నేనే సెప్టెంబర్ 2015లో మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నా, లిమిట్స్ ఉందా లేదా అని. 0.3 లిమిట్స్లోనే ఉంది. అప్పుడు నేను 50 వాడుతున్నాను, ఇంకా 50. ఇంకా రెగ్యులర్ థైరాయిడ్ టెస్ట్ అయితే తప్పకుండా చేయించుకునేదాన్ని, ఎవరైనా డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా కూడా. ఇది 1.35. తర్వాత హోమియోపతికి వెళ్ళాను. హోమియోపతి ఇది కూడా వాడాను, 2015లో వాడాను. బట్ నాకేం రిజల్ట్ అనపడలేదు. 2016లో మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్ నేనే TSH అవన్నీ చేయించుకున్నా, లిమిట్లో ఉందా లేదా అని. లిమిట్లో ఉంది. ఇది కూడా TSH మళ్ళీ నేనే చేయించుకున్నాను. తర్వాత జనని ఫర్టిలిటీ సెంటర్ మేడం దగ్గరికి వెళ్ళాను. ఈ మేడం కూడా బాగా చూశారు. వాళ్ళు చెప్పారు, టెస్టులు చేశారు, బట్ ఏం రిజల్ట్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకొక మేడం దగ్గరికి వెళ్ళాను. తను ఏదో ఆయుర్వేదం మెడిసిన్ ఏదో ఇచ్చారు. తను ఏం చెప్పారంటే మీరు ఏదన్నా తినొచ్చు, ఏం కాదు అని చెప్పారు. దానివల్ల నేను వెయిట్ చాలా పుట్టాను అయిపోయాను. యాక్చువల్ తన దగ్గరికి వెళ్ళిన 50 kgs ఉన్నదాన్ని, ఇంకా వెయిట్ చాలా విపరీతంగా పుట్టాను అయిపోయాను. సో అందుకనే మనం ఎలాంటి మెడిసిన్ వాడినా కూడా డైట్ మాత్రం తప్పకుండా పాటించాలి. ఇది కూడా విజయ డయాగ్నోస్టిక్ నేనే సెల్ఫ్ అసెస్మెంట్ 2017లో మళ్ళీ PCOD వాళ్ళు చెప్పేవన్నీ పాటించినా కూడా నా PCOD మాత్రం పోలేదు. ఈ ఇయర్స్ మధ్యలో మేము 1 year వైజాగ్కి మూవ్ అయ్యాము. అక్కడ ఒక సార్ కృష్ణ హాస్పిటల్లో జనని మేడమే చెప్పిందనమాట. ఆ హాస్పిటల్లో ఏంటంటే 15 days ముందే మనకు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ సార్ చూడండి ఎంత క్లారిటీగా మెయింటైన్ చేస్తారంటే మన ఫ్యామిలీ హిస్టరీ
మన మెన్స్ట్రల్ సైకిల్, ఎల్ఎంపి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తాడు ఆ సార్. ప్రెగ్నెంటీ లాస్ దేనివల్ల వస్తుంది, నార్మల్ హిస్టరీ, దాని తర్వాత అన్నీ ఒకవేళ మనం అనాలిసిస్ ఇస్తే వాటి అనాలిసిస్ రిజల్ట్స్ ఇదండి. ఇక్కడ ఆయన ఎంత క్లియర్గా రాసుకున్నారు. ట్యూబల్ ఎవాల్యుయేషన్ వాళ్ళు ఒక బుక్కే మెయింటైన్ చేస్తారు ఇట్లా. లాప్రోస్కోపీ ఇది అండ్ హియర్ ఇది హైలైట్. ఇంత తెలియని వాళ్ళకు కూడా మనకు తెలుస్తుంది అనమాట ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు అని. 1 2 3 4 13 to 8. ఇప్పుడు సపోజ్ మన పీరియడ్ ఫస్ట్ డే అనుకోండి, ఫస్ట్ డే స్టార్ట్ అయింది అనుకోండి Jan 1st అంటే Jan 13 to Jan 18 మీరు ఫర్టైల్ పీరియడ్లో ఉన్నట్టు అనమాట. అది అసలు పెళ్ళైన పిల్లలకు తెలియదు. సో అందరికీ అవేర్నెస్ కోసం అతను ఒక బుక్ మెయింటైన్ చేశారు ఆ సార్. సో ఇలా అయిపోయిన తర్వాత అన్ని హాస్పిటల్స్ మధ్యలో బాలాంబ మేడం దగ్గర కూడా వెళ్ళాను, బట్ దాని డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఐ లాస్ట్ ఇట్ సమ్వేర్. నెక్స్ట్ ఈ మేడం దగ్గరికి వెళ్ళాను, కామేశ్వరి మేడం దగ్గరికి వెళ్ళాను. కామేశ్వరి మేడం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను, 2019లో వెళ్ళాను. 2017లో వెళ్ళాను. 2017 డిసెంబర్లో అట్లా వెళ్ళాను మేడం దగ్గరికి. మేడం కొత్తపేటలో ఉంటారు, ట్రీట్మెంట్ అక్కడే చేస్తారు. చాలా పాజిటివ్ నోట్ మేడం. 2017 వెళ్ళాను. మేడం అన్నీ రాసుకొని ఇక్కడ తను ఫస్ట్ టైం AMH యాంటీ ముల్లరిన్ హార్మోన్ అంటే అసలు నా దగ్గర ఎగ్స్ ఉన్నాయా లేదా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పి మేడం టెస్ట్ చేశారనమాట. AMH దాని తర్వాత మళ్ళీ ప్రోటీన్ టెస్ట్లు అంటే ప్రొజెస్ట్రాన్ కూడా చేశారు. ప్రొజెస్ట్రాన్ తర్వాత ఫాస్టింగ్ షుగర్, తర్వాత ఈస్ట్రోజన్ ఎంత ఉంది, తర్వాత FSH LH ప్రొలాక్టిన్ ఎంత ఉంది, టెస్టోస్టిరోన్ ఎంత ఉంది, మళ్ళీ TSH నార్మల్లోనే ఉంది TSH, తర్వాత షుగర్ బ్లడ్ షుగర్ చేశారు. సో మేడం దగ్గరికి కంటిన్యూస్గా వెళ్ళేదాన్ని. ఎట్లాంటి హర్డిల్స్ ఉన్నా మేము వేరే సిటీ మూవ్ అయిపోయినా మేడం దగ్గరికి అయితే కంటిన్యూస్గా వెళ్ళాను. మేడం జనరల్గా ఏమి ఇస్తారంటే మెట్ఫార్మిన్, కాల్షియం, ఐరన్ ఇదే మేడంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరు. మరి పీరియడ్స్ రాలేదు అంటే పయోస్ ఇచ్చారు ఒకసారి. 2019 ఇక్కడ గేమ్ చేంజర్. సో నాకు 2019 ఆ మేడం దగ్గరికి వెళ్ళా 6 monthsకి వెళ్ళాక నాకు 6 months తర్వాత రెగ్యులర్గా పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి. 2019 ఐ థింక్ ఏప్రిల్లో నేను కన్సీవ్ అయినట్టున్నా. నాకు తెలిసింది April 18th పీరియడ్ వచ్చింది, May 18th పీరియడ్ రాలేదు. సో నాకు తెలిసిపోయింది May 18th రోజు, ఎందుకంటే నాకు సోర్నెస్ ఆఫ్ బ్రెస్ట్ ఉంది. అప్పటికే సిమ్టమ్స్ ఎలా ఉంటాయని రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి నాకు అర్థమైపోయింది నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని. సో మేడంకి చెప్తే ఓకే ఒక 15 days అవుతారా అన్నది. 1st June వెళ్ళాను, మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. ఇదేమంటారు అల్ట్రాసోనోగ్రఫీ చేశారు, హార్ట్ బీట్ అవన్నీ బాగున్నాయి అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ టెస్ట్లు చేశారు. చేసిన తర్వాత మధ్యలో HCG చేశారు, అవన్నీ టెస్ట్ చేశారు. అలా అయిపోయిన మళ్ళీ 2 monthsకి అలా రమ్మంటారు కదా. జూన్లో వెళ్ళాను, మళ్ళీ జూలైలో వెళ్ళాను, అంటే 1 month తర్వాత. ఇక్కడ జూలైలో ఏమైందంటే స్కానింగ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 12 weeks ఇది బేబీ గ్రోత్ అనమాట. అంటే 5 అంటే మినిమం నాలెడ్జ్ మనకు కంపల్సరీ ఉండాలి. డాక్టర్ చెప్తారు చెప్పరు, ఎందుకంటే ఈ డాక్టర్స్ అందరు ఏంటంటే మెయిన్గా నేను వెళ్ళిన డాక్టర్ మాత్రం చాలా బాగా చూస్తారు అని తనకి హైప్ రావడం వల్ల తను నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క అంటే అక్కడ పక్కన స్టాఫ్ జనరల్గా హైట్ వెయిట్ చూడాలి కదా, బట్ నాకు ఇంతకుముందు ఎప్పుడు హైట్ వెయిట్ చూసేవాళ్ళు కాదు. ప్లస్ అది డిజిటల్ కూడా కాకపోవడం వల్ల అది ఒకసారి నీడిల్ అటు చూపించేది, నీడిల్ ఇట్లు చూపించేది. సరే ఎనీహౌ ఇది 12 weeks అని అన్నప్పుడు చూడండి ఈ 50-90% అని ఉందా, మన బేబీ కనీసం ఇక్కడ 75% అని ఉండాలి. లేదు అంటే మీరు అప్పుడే కేర్ తీసుకోవాలి అని అర్థం. నాకు PCOD అని చెప్పి మేడం రెగ్యులర్ అందరు తీసుకునే రైస్ అది తీసుకోవద్దని చెప్పారు. సో నేను 5th month వరకు ఫుల్ వామిటింగ్స్, ఆ కొర్రలే తినేదాన్ని, తినేదంతా వామిటింగ్ అయిపోయేది. దాని తర్వాత సెప్టెంబర్లో వెళ్ళాను. సెప్టెంబర్లో కూడా చూడండి ఇదంతా 5%కి దగ్గరగా ఉంది నా బిడ్డ గ్రోత్.
కానీ నేను గమనించుకోలేదు. నాకు తెలిసిన డాక్టర్ కూడా ఫొటోస్ పెట్టాను, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, మరి ఏంటో నాకు తెలియదు. దాని తర్వాత మళ్ళీ టీసెచ్ అవన్నీ టెస్టులు చేశారు. అయితే సెప్టెంబర్ అయిపోయాక మేడం అక్టోబర్లో రమ్మన్నారు. అక్టోబర్లో దసరా అని నేను రాలేదు. దాని తర్వాత దసరా అయిన 1 వీక్కి నేను అపాయింట్మెంట్ తీసుకుంటే మేడంకి బాగాలేదంట. సో వాళ్ళకి 15 డేస్ తర్వాత నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి అక్టోబర్లో చూపించాల్సిన నేను నవంబర్లో వచ్చాను. దానివల్ల అసలు <5% పడిపోయింది నా బిడ్డ గ్రోత్. సో అప్పటికి నాకు 24 వీక్స్కి మినిమం 1.5 kg అన్న ఉండాలంట బేబీ. కానీ నా బేబీ 772 గ్రామ్సే ఉంది. సో 772 గ్రామ్స్ ఉండడం వల్ల ఇంకా నాకైతే భూమి ఎంత తలకిందులు అయిపోయినట్టు అనిపించింది. ఈ నవంబర్ 7 నేను ఎప్పుడు మర్చిపోను. ఇంకేముంది, ఫ్లూయిడ్స్ పెట్టారు. ఫ్లూయిడ్స్ పెట్టి బేబీ గ్రోత్ అవుతుందా లేదా అని చూశారు. ఫ్లూయిడ్స్ పెట్టి బేబీ వచ్చింది, గ్రోత్ వచ్చింది. చూడండి 1038 అంటే ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ పెరిగింది. కానీ ఇక్కడ ఎవ్రీ 22 నవంబర్కి చేశాను టెస్ట్. దాని తర్వాత ఎవ్రీ 1 వీక్ ఇంకా టెస్ట్లు. 9 నవంబర్ వచ్చేసరికి బేబీ 1044 అంటే మహా అంటే 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అంతే పెరుగుతుందన్నమాట. ఇంకా మేడం ఉండి డిసెంబర్ 1st వీక్లో ఇంక తీసేయాలి బేబీని, ఆపరేషన్ చేసి తీద్దాము అని అన్నారు. హెల్తీగానే ఉంది, కాకపోతే ఇంక వెంటిలేటర్ సపోర్ట్ మీద పెట్టాలి అని అన్నారనమాట. NICUలో పెట్టాలి అంటే ఇంకా సరే అని ఒప్పుకొని 6th డిసెంబర్ 2nd డిసెంబర్ రోజు టెస్టులు, ఇంకా ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాక టెస్టులు, రకరకాల టెస్టులు. అంటే నా బేబీ 2nd డిసెంబర్ ఇది లాస్ట్ అనమాట స్కానింగ్. అందులో బేబీ ఎంత ఉండే, అరౌండ్ 1080 గ్రామ్స్ ఏమో ఉండే. అంటే మేము 1 kg పైన ఉంటుందేమో అనుకున్నాము, కానీ బిడ్డ పుట్టిన తర్వాత 980 గ్రామ్స్ ఉంది. బిడ్డ ఏడ్చింది అండ్ తన శ్వాస తీసుకుంది, కాబట్టి అది పాజిటివ్ నోట్. తెలియని వాళ్ళంతా ఈ నర్సింగ్ హోమ్స్ పేర్లని కాదు కానీ వాళ్ళంతా భయపెట్టించారు, ఇలా ఉంటుందో అని. కానీ మీరు నమ్మండి, మీ బాడీని మీరు నమ్మండి. నా బేబీ చాలా వీక్గా పుట్టింది, బట్ 35 డేస్ నేను హాస్పిటల్లో ఉన్నాను, కానీ ఎటువంటి కంప్లైంట్ లేకుండే. ప్రీమెచ్యూర్ బేబీ 33 వీక్స్కి 980 గ్రామ్స్ పుట్టింది. అదొక మళ్ళీ డిఫరెంట్ స్టోరీ. నేను మళ్ళీ దాన్ని ఇంకొక వీడియో తీస్తాను. థ్యాంక్ యూ.